అంటే ఒక పిట్యూటరీ గ్లాండ్ కానీ లేకపోతే ఇంకా ప్యాంక్రియాస్ కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే పీనియల్ గ్లాండ్ అనే దాని యొక్క స్టేట్ కావచ్చు, దాని ఫంక్షన్ కావచ్చు, దానికి సంబంధించింది కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు ఇవన్నీ. అలాగే దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ మెలటోనిన్, ఆ మెలటోనిన్ అనేది కూడా బాడీ ఫంక్షనాలిటీకి ఉపయోగపడ్డము. మిగిలిన ఇందాక మీరు చెప్పినట్టుగా పిట్యూటరీ గ్లాండ్ లాంటివి పనిచేయడానికి మెయిన్ రీజన్గా ఇది వెనకాల రిమోట్లా పనిచేయడము. ఈవెన్ స్లీప్ హార్మోన్ అంటే మన నిద్ర అంటే డే టైమ్ డే లైట్ ఉన్నప్పుడేమో అది తక్కువగా రిలీజ్ అవుతుంది మెలటోనిన్, నైట్ టైం ఏమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే వెన్ వీఆర్ స్లీపింగ్ అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి స్లీప్ హార్మోన్ అంటారు. ఇదంతా నేను ఎందుకు మీ ముందు పెడుతున్నాను అంటే మీకు తెలియదని కాదు, పాయింట్ అలా ఏంటంటే నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పీనియల్ గ్లాండ్ గురించి అనగానే మీరు ఉపనిషత్తులు అటువైపు వెళ్ళారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ దానికి, ఎందుకంటే నేను ఏదైతే శోధించాలనుకుంటున్నానో అది మీరు అక్కడ టచ్ చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ మోడర్న్ మెడిసిన్లో చెప్తున్న స్లీప్ హార్మోన్ మెలటోనిన్ అనేది ఒక అయితే ఇది చాలా ఇప్పుడే లేటెస్ట్గా కనుక్కోవడము అనేదేమో మెడిసిన్లో జరుగుతున్నదైతే, ఉపనిషత్తులో కానీ వాటిలో కానీ ఇంతకు ముందే చెప్పబడింది అనేది మీరు చెప్తున్నదైతే, అందులోనూ ఒక నిద్రావస్థలో ఉన్నప్పుడు ధ్యానం కూడా ఒక విధంగా నిద్రేగా. మెడిటేషన్ చేస్తుంటే అది ఒక నిద్రావస్థే, గాఢమైన నిద్రావస్థ, సుషుప్తావస్థ. అండ్ ప్రాణాయామం కూడా నిజానికి ఒక నిద్రావస్థే కదా. డీప్ బ్రీత్ తీసుకుంటూ మనం ఇన్హేలింగ్ చేస్తూ కుంభకం చేస్తున్నప్పుడు లేకపోతే ఇతరతర సందర్భాల్లో మనకు జరుగుతున్నదల్లా కూడా ఒక నిద్రావస్థే, సుషుప్తావస్థే. ఎందుకు ఇదంతా అడుగుతున్నానంటే దీనికి ఇప్పుడు పీనియల్ గ్లాండ్కి ఏదైనా లింక్ ఉందా? దీనికన్నా ఎక్కువ ఉందండి. అంటే ఇప్పుడు బాడీ విల్ బి సెక్రెటింగ్ హార్మోన్స్ యాజ్ పర్ లైక్ ఇట్ వాజ్ పొజిషన్డ్. అంటే కంగారుగా ఉంటున్నప్పుడు లేదా ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ఎడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ఈవెన్ మన థైరాయిడ్ గ్లాండ్ బ్యాలెన్స్ చేసే బాడీ బ్యాలెన్సెస్ ఇవన్నీ. వీటితో పాటుగా హిపోకాంపస్ అని ఒకటి ఉంటుందండి. అంటే సిగ్నలింగ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మనకి ఆదుర్ద, యాంగ్జైటీ డిజార్డర్స్ ఇలాంటి లేకుండా ప్రశాంతంగా నడిపించడానికి బ్రెయిన్ ఫంక్షన్ ఈజ్ లైక్ ద బెస్ట్ పార్ట్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ తోటి కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇంకా మనకి జెనైటల్స్, శరీరం ఇలా నిలబడుతోంది అంటే వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈజ్ లైక్ ద ఎండోక్రైన్ సిస్టమ్. వేదపరంగా చూసుకుంటే లేదా యోగపరంగా చూసుకుంటే ఈ ఎడ్రినల్ గ్లాండ్ ఇవన్నీ కూడా మనకి చక్రాలతో పోలుస్తారు. అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాథకం, ఇలాగ ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇలా చక్రాలతో పోల్చడం ఈ ఆర్గాన్స్ దగ్గరగా చూస్తామండి మనం. అంటే మెడికల్గా వీ టాక్ అబౌట్ లైక్ ఎండోక్రైన్ సిస్టమ్, యోగపరంగా వీ టాక్ అబౌట్ లైక్ ఆధార చక్రం మొదలుకొని షట్ చక్రాలు.